బనకచెర్లపై రాజకీయాల కంటే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక్క చుక్క నీటిని వదులుకోమని తెలిపారు. బనకచెర్ల పాపం ఉమ్మాటికి బీఆర్ఎస్ దేనన్న ఆయన 10 ఏళ్లలో చేసిన తప్పులను సరిదిద్దుకున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా అవే కుట్రలు చేస్తే సహించమని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భూమి పూజ కార్యక్రమం చేసుకొని దాదాపు ఇది 10 మెట్రిక్ టన్నులు 10,000 5,000తో కలిపి 2 గోడౌన్లు 10,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఇవాళ ఈ గోడౌన్ కమలాపురంలో నిర్వహించుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికీ గతంలో మన ప్రభుత్వం రాకముందు 5,91,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ వరకు ఉంటే మనం వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే 10,75,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ పెంచేటట్టుగా గిడ్డంగుల సంస్థ ద్వారా ఈ గోడౌన్స్ అన్ని నిర్మించుకొని ముందుకు పోతా ఉన్నాం. సరే, ఈ గోడౌన్స్ అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక నీటిపారుదలలో కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే ఉచితంగా విద్యుత్ శక్తిని ఇవ్వటం వల్ల కానీ సరైన సమయంలో లెండింగ్ అంటే రుణ సదుపాయం అందించడం వల్ల కానీ రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ అందించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు సోదరులు ఉత్పత్తిని బాగా పెంచి ఈరోజు దేశంలోనే ఒక గొప్ప ధాన్యాన్ని అంటే వరి ధాన్యాన్ని అత్యధిక శాతం పండించినటువంటి రాష్ట్రంగా ఈరోజు మన తెలంగాణ